హలో హాయ్ అందరికీ నమస్తే అన్న. అన్న గుడ్ మార్నింగ్ సంతోష్ అన్న గారు. మా యంగ్ అండ్ డైనమెంట్ లీడర్ మన సంతోష్ అన్న గారు ఈరోజు కలుద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. కానీ ఖచ్చితంగా అన్నని కలుస్తాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అన్న గురించి చాలా చెప్పాలి. వేలల్లో ఒకరు ఉంటారు అన్న గురించి చెప్పాలంటే. మా అందరి కోసం ప్రతి ఒక్కటి సహకరించి సంతోష్ అన్న గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. డ్రైవర్ల గురించి ముఖ్యమైన విషయం ఏంటంటే డ్రైవర్ల గురించి, జీతాల గురించి అన్న ప్రతి ఒక్కటి డిస్కషన్ చేస్తాను. ఆల్మోస్ట్ నాకు 2 years నుంచి పరిచయం అన్న. మా అమ్మకి హెల్త్ బాగాలేకపోతే కూడా హాస్పిటల్కి వచ్చాడు, ఎక్కడ నిమ్స్కి వచ్చాడు, మళ్ళీ ఇంటికి కూడా వచ్చిండు చూడ్డానికి. ఎన్నోసార్లు ఫోన్ చేసి కనుక్కున్నాడు. కానీ డ్రైవర్ గ్రూప్లో ప్రతి ఒక్కరు సాయం చేసిరన్న. మా అమ్మ నాకు తెలుసు ఎవరెవరు సాయం చేసింది అనేది కూడా. నాకు అన్న స్క్రీన్ షాట్ పెట్టిండు, ప్రతి ఒక్కరిది షేర్ చేసిండు అన్న. దయచేసి ఒక్కసారి సంతోష్ అన్న మాట వినండి అన్న. ఎందుకంటే సంతోష్ అన్న ప్రత్యేకంగా ఒక్కరికి కాదు 10 సార్లు ఎక్కడికి రమ్మన్నా వస్తున్నాడు. కానీ అందరు కలిసి లైట్ తీసుకుంటారు అన్న. ఇంత అని చెప్తుంటే లైట్ తీసుకుంటారు, వస్తున్నామంటారు, ఇది చేస్తురు. కానీ అన్న ఒక్కసారి దండం పెడతాన్న, దయచేసి సంతోష్ అన్నకు ఒక్కసారి సహకరించండి అన్న. అన్న చెప్పేది ఒక్కసారి వినండి అన్న. అన్న మన కోసమే చేస్తుండన్న ప్రతి ఒక్కటి. అన్న ఏమంటుండంటే ఈ 20,000 జీతం, 22,000 జీతం మనకు సరిపోవట్లేదు. హైదరాబాద్లో రెంట్ ఏముందో మనకు తెలియదా అన్న? 7,000 6,000 రెంటు, గ్యాస్ బిల్ ఏంది, కరెంట్ బిల్ ఏంది, ఆ పాలని నీళ్ళని ప్రతి ఒక్కటి ఎంత వస్తుందన్న? వచ్చే ఆ జీతంలో ఆల్మోస్ట్ అన్ని పోగా మనకు చేతికి 2,000 3,000 మిగులుతున్నాయి. ఆ 3,000 మళ్ళీ తిరిగి చూసేటకల్లా హాస్పిటల్కి ఖర్చులు అయిపోతున్నాయి. మనకి ఏం మిగులుతున్నాయి అన్న? అదే చెప్తుండు సంతోష్ అన్న. మన గ్రూప్ ఉంటే ఖచ్చితంగా రేపు పొద్దుగాల ఓనర్ 1,00,000 రూపాయలు ఇచ్చిన ఆ ఓనర్ మనకు తిరిగి ఇచ్చేటప్పుడు బాగానే ఇస్తున్నాడు. తిరిగి తీసుకునేటప్పుడు ఎలా ఉంటుంది? రే నిన్ను అది చేస్తారా, నిన్ను ఇది చేస్తారా అంటారు. కొంచెం చూసుకొని చెప్తున్నా, సంతోష్ అన్న మాట వినండి. ప్రతి ఒక్కటి వీలైతే ఒక్కసారి కలవండి. లేదు సంతోష్ అన్నకు ఒక్కసారి మీటింగ్ ఏర్పాటు చేసి ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాం. నేను కానీ సంతోష్ అన్న కానీ ఖచ్చితంగా గ్రూప్లో అటెండ్ అవుతాం. స్వామి అన్న గ్రూప్లో చాలామంది ఉన్నారు మనోళ్ళు. స్వామి అన్న, కుమార్ అన్న, పేరుగా నిజంగా చెప్తున్నా. అన్నోళ్ళు అయితే నాకు మా అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు దగ్గర అన్న సంతోష్ అన్న కేర్ తీసుకొని ఫోన్ చేసి మరి అందరూ ఎవరెవరు ఎంతెంత వేసిరో నా దగ్గర ఉన్న అన్న లిస్ట్ ఉంది, కావాలంటే మీకు పెట్టమంటే కూడా పెడతాను. మా అమ్మ అప్పుడు ఆదుకున్నారన్న. కానీ బట్ ఇంకోటి ఏంటంటే మా అమ్మ కొంచెం ఇప్పుడు కూడా కొంచెం కోలుకోలేదు, ఇక అట్లనే ఉంది. కానీ సంతోష్ అన్న మాత్రం హ్యాండ్స్ ఆఫ్ అన్న. ఎందుకంటే చూడడానికి ఆ టైంలో మా బంధువులు కూడా రాలేదు, కానీ ఆ డ్రైవర్ అన్నలు పేరున వచ్చిర్రు. మాకు రాకపోయినా రెస్పాన్స్ ఇచ్చి 10 రూపాయలని సాయం చేశారు చూడు. ఆ డబ్బులు కాదన్న, ఈరోజు వస్తున్నాడు రేపు పోతే కానీ వచ్చి నేనున్నానని నిలబడ్డాడు చూడు సంతోష్ అన్న. అది చాలా అన్న. నిజమైన దేవుడు అంటే ఆయన అన్న.